హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. గ్రేటర్లోని ప్రధాన ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని సాయిబాబా, ఆంజనేయ స్వామి టెంపుల్స్ లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీపై మా ప్రతినిధి మాధవి మరింత సమాచారాన్ని అందిస్తారు. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నామండి. టెంపుల్ చైర్మన్ అయిన మల్లయ్య గారితో మనం ఈరోజు మాట్లాడుతున్నాము. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ ఎంతమంది భక్తులు వస్తుంటారు, వారికి ఇక్కడ ఎవ్రీడే మనకి ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. అంటే రోజు కన్నా ఈరోజు ఎన్ని భోజన సదుపాయాలు చేస్తున్నారు, ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే కూడా చాలా వండర్ఫుల్గా ఉందండి. అసలు ఎంత అద్భుతంగా అంటే సాయిబాబానే దిగి వచ్చి ఇక్కడ ఉన్నారా అన్నట్లుగా అంత అద్భుతంగా రెడీ చేయించారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు థ్యాంక్ యూ. షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలుసుకున్నారు వారు గత 30 సంవత్సరాలకెళ్ళి అంటే ఈ ఒక్క సంవత్సరమే కాదు, గురు పౌర్ణమి కానీ, దత్త జయంతి కానీ, జనవరి 1 కానీ, ఈ ప్రతి ఒక్క కార్యక్రమానికి జనం తండోబాలు వచ్చి 30,000 మంది 20,000 మంది అట్లా తింటారు. ఈరోజు కూడా మధ్యాహ్నం 11:30కి వెళ్ళి సాయంత్రం వరకు 5 గంటల వరకు 15,000 మందికి వంట చేశాం. ఇప్పుడు మార్నింగ్ ఒక 2-3 మందికి బ్రేక్ఫాస్ట్ చేశాం. అందరికీ ఎల్లవేళ బాబా గారు సేవలో అందరూ ఉండాలని, ఎటువంటి అవసరం కలగకుండా ఉన్న 1,30,00,000 మంది జనాభాని ఆ శ్రీరాముడు అందరూ ఎక్కడున్నా కూడా, ఆంజనేయ స్వామి అనుకోండి, రాముడు, సీత, లక్ష్మణ, భర్త, శత్రుఘ్న, 3 కోటి దేవతలు, 33,000 కోట్ల దేవతలు ఉన్నారు. అందరూ ఈ రోజు నాడు అందరి భక్తులకు అటు ఆశీర్వాదం ఉండాలంటూ సాయిబాబా గుడిలో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఘనంగా పూజలు జరుగుతాయి. నిత్యం అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్నే కొంతమందికి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ప్రతిరోజు షిరిడీలో మాకున్నటువంటి ఆలయంలో ఒకటి చిన్న పెద్ద హోటల్లో ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫ్రీ ఇస్తాం. హోటల్ దిగిన వారికి మేము డబ్బు ఆశించి పనిచేయము. ఏమనగా బాబా అది బట్టదానము, అన్యదానము, అన్నం లేని వాళ్ళకి అన్నము, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, అనాథులకు అనాథులు అంటే మామూలు వాళ్లకు, వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కూడా ఇక్కడికి వచ్చి మంచి చేసే వాళ్ళకు బట్టలు, పుస్తే, మెట్టలు, బంగారం అన్ని గుడి సౌకర్యం ఇస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ వారి దిల్సుఖ్ నగర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సాయినాథ్ సంస్థానంలో పూర్తి మన హైదరాబాద్లో చూసుకుంటే దక్షిణ షిరిడిగా పేరుగాంచినటువంటి మన షిరిడి సాయినాథుని యొక్క ఆలయంలో విశేషించి న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక అర్చన కార్యక్రమాలు, ఉదయాన్నే ప్రత్యేకించినటువంటి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా గురు పౌర్ణమికి చూసుకున్నా, లేకపోతే దత్తాత్రేయ జయంతికి కానీ, శ్రీరామనవమి మహోత్సవాలకు కానీ, న్యూ ఇయర్ మహోత్సవంలో కానీ భక్తులు అత్యంత అధిక సంఖ్యలో పాల్గొని బాబాగారి అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉదయాన్నే అభిషేకంలో ప్రత్యేకించి చాలామంది భక్తులు బాబాగారి అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా ప్రతినిత్యము ఇక్కడ అర్చన కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతుండడం జరుగుతుంది. ఇదండి ఇక్కడ అంటే బాబా వారి షిరిడి సాయిబాబాలో షిరిడి మందిరంలో ఉన్న దునిని ఆరకుండా ఇక్కడ వరకు తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ దునిలోనే ప్రతిరోజు నిత్యం ఆ దుని వెలుగుతూ ఉంటుంది. దాంట్లో పూజలు మాత్రం చేసుకున్నట్లయితే ఎవరికి ఏ కోరికలు ఉన్నా నెరవేరుతాయని చెప్పేసి మనకు పంతులు గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదండి ఈరోజు కార్యక్రమం.